వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఇండియన్ ఉమెన్ అనగానే ఆ శారీ కట్టు బొట్టు తీరు అనేది గుర్తొస్తూ ఉంటుంది. అయితే ఈ శారీ అనే పుట్టుక ఏంటి, రహస్యం ఏంటి, సో దీన్ని మనం కట్టుకోవడం వెనుకున్న అసలు అర్థం, పరమార్థం, సైంటిఫిక్ రీజన్ ఏంటి, హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మంతా మాధురి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే లక్ష్మి. అంటే చేతులు జోడించి నమస్కరించాలనిపిస్తుంది ఆ కట్టు బొట్టు ఆ తీరు చూస్తేనే. సో మీరు ఎంత సంప్రదాయబద్ధంగా ఉంటారో ఆ కట్టు తీరు కూడా అలాగే ఉంటుంది. మ్యామ్ జనరల్గానే మన ఇండియన్ ఉమెన్ రిప్రజెంట్ అవుతున్నారు ఎక్కడ అంటే, మనల్ని మనం ఎవరైనా గుర్తిస్తున్నారు అంటే ఇతర దేశపు వాళ్ళైనా శారీ అవును మన చిహ్నంగా ఉంటుంది. ఈ శారీ పుట్టుక రహస్యం ఏంటి అసలు? ఈ శారీ చీర అనేది భారతీయ సాంప్రదాయపు వస్త్రధారణ విధానం. దీనికి సంస్కృతిలో ఒక భాగం. ఇది భారతీయ మహిళ తాలూకు హుందాతనానికి, నువ్వు చెప్పినట్టు వాళ్ళ గౌరవానికి ప్రతీక ఈ చీర. ఇంకా చెప్పాలంటే అన్ ఐడెంటిటీ ఆఫ్ ఎన్ ఇండియన్ ఉమెన్ ఈ శారీ. ఇక ఈ దీని తాలూకు పుట్టు పూర్వతరాల్లోకి వెళితే సాటిక అనే ఒక సంస్కృత పదం నుంచి సాడి అనే పదం వచ్చిందని, తర్వాత భాషలు తెలుగు, తమిళ్లో చీరని, రకరకాలుగా ఈ కోక్ అని, ఈ ఎవరికి రీజనల్ లాంగ్వేజ్ లో వాళ్ళు దీన్ని పిలుచుకుంటూ ఉన్నారు. అయితే ఈ చీర అనేది మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధులోయ నాగరికతలో కూడా ఈ చీర ఉంది. అప్పటి తాలూకా చిత్రాల్లో ఈ ఆడవాళ్ళు ఈ నడుం చుట్టూ ఒక ఏకవస్త్రం ధరించే వాళ్ళని. సాటిక అనే సంస్కృత పదం ఉంది. దాని అర్థం ఏంటంటే ఒక పొడుగైన వస్త్రము లేదా ఒక వస్త్రపు ముక్క అనేది దాని అర్థం. అయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కూడా మహిళలు ఇలాంటి వస్త్రాన్ని ధరించారని అక్కడున్న మన చిత్రాల ద్వారా తెలిసిందట. అలాగే మనం మన వేదకాలంలోకి వెళితే ఋగ్వేదంలో, యజుర్వేదంలో నావి, సాటిక అనే పదాల ప్రయోగం ఉందని, సూర్య వివాహ సంహిత ఋగ్వేదంలో ఉందిట. అందులో ఈ చీర గురించిన ప్రస్తావన కూడా ఉందిట. ఇప్పటిది కాదు, చాలా ప్రాచీనమైంది అనమాట ఈ సంస్కృతి. అలాగే మనం గుప్తుల కాలంలోకి వెళితే చంద్రగుప్త టైంలో గ్రీకు రాయబారి మెగస్తనీస్, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అతను ఇండికా అనే పుస్తకం రాశాడు. ఆ ఇండికా పుస్తకంలో కూడా ఈ చీర యొక్క ప్రాధాన్యత గురించి, ప్రత్యేకత గురించి వర్ణన ఉందిట. అయితే ఈ చీర అనేది మనకి ఇంకా సీతమ్మ వారి రామాయణంలో సీత చీర కట్టుకుంది, ఆ చీర పాతివ్రత్యానికి ప్రతీక. అలాగే మహాభారత యుద్ధం జరిగిందే చీర వలన. ద్రౌపది వస్త్రాపహరణం చేసినప్పుడు, వివస్త్రం చేయాలనుకున్నప్పుడు కృష్ణ పరమాత్ముడు ధర్మం కాపాడడం కోసం ఆవిడకి అక్షవస్త్రాన్ని, అక్షయం అంటే నాశనం కానిది, అలా ఇతను లాగుతున్నంతసేపు చీర వస్తూనే ఉన్నది కదా. అలా యుద్ధం జరిగింది అందుకు. సో ఈ చీరకు అంత ప్రత్యేకత ఉంది. ఇంకా మనం ఏ కోవిలికి వెళ్ళినా, ఏ దేవాలయాలను చూసినా అమ్మవారికి చీర కట్టులో అమ్మవారు హుందాతనంగా ట్రెడిషనల్ కట్టుకుంటాం. అలాగే మన ఏ ఇంట్లో ఏ దేవుడి పటం చూసినా లక్ష్మీదేవి అవని, సరస్వతీదేవి అని చక్క మంచి చీర కట్టుతోనే మనకు సాక్షాత్కారం ఇస్తారు. అయితే ఈ చీర ఏంటంటే రకరకాల పద్ధతులు. ఈ చీర దాదాపుగా కొన్ని చోట్ల అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, పూజలు, లేకపోతే మామూలుగా మన రోజువారీ కట్టుకునే విధానం, లేకపోతే 80వ దశకం వరకు ఇండ్లలో ప్రతిరోజు ఇంచుమించు చీరలే కట్టుకునే వాళ్ళందరూ. తర్వాత నుంచే కొంచెం కాలం మారి మనం ఏమో చూడీదార్లు, నైటీలు అనుకుంటూ వచ్చాం. కానీ మన అమ్మలు, అమ్మమ్మల కాలంలో వాళ్ళు పూర్తిగా 24 గంటలు చీరతోనే ఉండేవాళ్ళు. అకేషనల్ గా మారుతూ ఉండేవి, ఓ పండగలని, ఓ పబ్బాలని, పెళ్ళిళ్ళు, పూజలకి. అలాగే ఈ చీరలు కూడా రకరకాలు, అంటే 9 గజాలని, 8 గజాలని, 7 గజాలని, అలాగే కట్టే విధానం, గోచు కట్టు చీరలని, కుడిపౌటని, ఎడంపౌటని, కాసు కట్టని చెప్పాను కదా. పూజలకు ఒక రకం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఒక రకం, పెళ్లిళ్ళకి ఒక రకం, అలా కడతారు. డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ కట్టుకునే విధానం కూడా వాళ్ళ ప్రాంతం బట్టి మారుతుంది. అలాగే ఈ చీరలు ఏ అకేషన్ వెళ్ళినా, పెళ్లి అంటే ఎన్ని డ్రెస్సులు వేసుకునే, పెళ్లి కూతురికి పెళ్లి చీర ఉండాల్సిందే, అది లేకుండా పెళ్లి అవ్వదు, అంతే కదా. అయితే ఈ చీరలు కూడా రకరకాల, లైక్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఉప్పాడ, తర్వాత మాధవరం,
తర్వాత ఏంటది కలంకారీ చీరలు, అలాగే మనం తమిళనాడు వెళ్తే ఆరణి, కాంచీపురం చీరలు వరల్డ్ ఫేమస్. అవును. కర్ణాటక వెళ్తే పట్టు మైసూర్ సిల్క్, కాంచీపురం పట్టు మనం తిరగలేదు అది. అలాగే కేరళ వెళ్తే ఆ తెలుపు రంగు చీరలు, సెట్టు చీరలు అంటారు కదా అవి. మన అలాగే ఈ మహారాష్ట్ర వెళ్తే పైతానీ చీరలు, గుజరాత్ వెళ్తే పటోలా చీరలు. పైతానీయేనా? ఇది బాందిని. రాజస్థాన్ వెళ్తే బాందిని చీరలు, అలాగే తర్వాత మన కోటా చీరలు. మధ్యప్రదేశ్ వస్తే చందేరి, కాశ్మీర్ వెళ్తే పష్మీనా చీరలు, మన యూపీ వెళ్తే బెనారస్. మళ్ళీ అగైన్ అది వరల్డ్ ఫేమస్ సారీ బెనారస్ సారీస్. ఆ తర్వాత మనం కోసా సారీస్. ఛత్తీస్గఢ్ వెళ్తే టస్సర్ చీరలు, అస్సాం వెళ్తే మూంగా కోట, బెంగాల్ వెళ్తే బెంగాల్ కాటన్, తర్వాత ఒరిస్సా వస్తే సంబల్పూరి. ఇంకా చీరలు అంటే ఇంకా అసలు అంతులేని కదా అది. అలాగే ఈ చీరలు ముఖ్యంగా రంగులు, అకేషన్ బట్టి కూడా రంగులు ఉంటాయి. ఇప్పుడు పెళ్లి కూతురు మనం నార్త్ లో చూసుకుంటే వాళ్ళు పెళ్లిళ్ళకి ఎర్ర బనారస్ చీర కడతారు. తమిళ్ వాళ్ళు డార్క్ పింక్ కలర్ పట్టు చీర గోచుకట్టుతో కడతారు. మనం వస్తే ఎల్లో గానీ రెడ్ గానీ వాడతాం. కేరళ వాళ్ళు ఎక్కువ వైట్ చీర కడతారు. అలాగే కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు గ్రీన్ ఆర్ రెడ్ కడతారు. ఇలా వాళ్ళ తాలూకా బెంగాల్ వాళ్ళు మళ్ళీ రెడ్డే కడతారు. ఇలా ఏదో ఒక అకేషనల్ పరంగా రంగు, ఆ వెరైటీ, ఆ జరీ, ఆ అందులో ఉండే బుట్ట, ఆ చీర సైజు, ఇవన్నీ కూడా దేనికదే ప్రత్యేకమైన పెళ్లి చీరలని ప్రత్యేకంగా తయారు చేస్తారు. అలాగే ఇప్పుడు చూడు, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కలంకారీ, అజరక్ లాంటివి ఏంటంటే నేచురల్ కలర్స్ తోని డై చేస్తున్నారు. అవి చాలా సహసిద్ధమైన రంగులు, దాంట్లో రకరకాల కళారూపాలు. అలాగే ఇంకా వెళ్తే కాంతా వర్క్ దారంతో, చికెన్ కారీ వర్క్ లక్నో, అలాగే రకరకాల పూసలు, జర్దోసి వర్క్ అని, జరీ దారాలు, ఇవన్నీ ఇంకా రకరకాలు అన్నమాట. రకరకాల ఎన్ని రకాల కళలు అన్ని రకాలు. పోచంపల్లి ఇక్కత్, ఇవన్నీ కూడా ప్రింట్స్, గద్వాలు, మన దీనికి నారాయణపేట, మన తెలంగాణ స్పెషాలిటీ. ఇవన్నీ కూడా తెలంగాణలో మాత్రమే దొరికే చీరలు. అయితే ఈ చీరల్లో ఈ మధ్యకాలంలో చూస్తే రీసెంట్ గా వినే ఉంటావు, ఒక కృష్ణలీలలు, భాగవతంలో ఉన్న కృష్ణలీలలు మొత్తం చీర మీద నేసారని. అలాగే నారా బ్రాహ్మణి కట్టుకుని చూడు, రామాయణం మొత్తం ప్రింట్ చేశారని ఆ చీర మీద. అలాగే ఇంకా వింటే పొందూరు ఖద్దరు అంటారు, చాలా పెద్ద పెద్ద ఇందిరాగాంధీ ఎక్కువ కట్టుకునేవాళ్ళు పొందూరు కాటన్ చీరలు. అవి ఏంటంటే ఖాదీ చీరలు, అవి కూడా వరల్డ్ ఫేమస్. అవి శ్రీకాకుళం దగ్గర పొందూరు అనే ఊర్లో నేస్తారు. చాలా కాస్ట్లీ. ఇప్పుడు ఇంకా ఇప్పుడు అప్పట్లో చాలా సింపుల్ గా ఉండేవి. ఈ మధ్య కాలంలో మళ్ళీ దాని మీద కూడా ఈ జమదానీలని ఇవని అని రకరకాల వీవింగ్, నేటివిటీ పోతుంది. అంటే ఒరిజినల్ ఇది పోతుంది ఫామ్, దాని అంటే ఫ్యూజన్ అయిపోతుంది మళ్ళీ అది. అయితే ఈ చీరలు ఇంకా మనం చెప్పాలంటే, ఇది ఈ విధమైన ఈ చీరలు వల్ల ఏంటంటే మన ఇంత కొందరు మన దేశంలో అందరూ ఈ చేతి పని వాళ్ళు, రకరకాల కులవృత్తుల మీద బతికేవాళ్ళు. చేనేత కూడా ఒక కులవృత్తే కదా. ఈ నేత కళాకారులందరికీ ఇది జీవనోపాధి. వాళ్ళు దీనివల్ల బాగా వాళ్ళ కళాత్మక నైపుణ్యాన్ని మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. దీని ద్వారా వచ్చే డబ్బులతో వాళ్ళకి అది జీవనాధారం, జీవనోపాధి. ఈ మధ్య కాలంలో ఈ క్రేప్లు, షిఫాన్లు, తర్వాత అంటే పట్టు, అప్పట్లో ఎక్కువ పట్టును కాటన్ వస్త్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఈ మధ్యకాలంలో ఈ పవర్ లూమ్స్ వచ్చి, తర్వాత ఈ సింథటిక్ ఫైబర్స్ వచ్చిన తర్వాత పాపం ఈ చేనేత కళాకారులకు కొంచెం ఇది రాబడేది తగ్గిపోయిందనే చెప్పచ్చు. అలాగే వినే ఉంటావు కదా, అగ్గిపెట్టిలో చీర, ఉంగరంలో చీర, ఇవన్నీ ఏంటంటే మన చేనేత కళాకారుల కళా సృష్టికి నిదర్శనాలు. వరల్డ్ ఫేమస్, దాంతో వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, ఎవరు ఎక్కడ చేయలేరు అవి. అయితే ఇది ఇండియాలో కాకుండా ఢాకా సారీస్ కూడా ఫేమస్, బంగ్లాదేశ్. చెప్తే ఇండియాతో పాటు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, తర్వాత శ్రీలంకలో కూడా చీరలు కట్టుకుంటారు. అలాగే అంటే ఎగ్జాక్ట్ గా చీర అని చెప్పను కానీ, చీరకి దగ్గరగా ఉండే వస్త్రధారణ గ్రీక్ ఏన్షియంట్, ఇప్పుడు కాదులే, గ్రీక్ ఈజిప్టుల్లో కూడా ఉండేదట అది. ఇంకా మనం వేస్తే ఇప్పుడు ఈ చీర విషయానికి వస్తే, మన ఇండియన్ ఐడెంటిటీ చీర, నో డౌట్. అంతర్జాతీయ వేదికల మీద చాలా చోట్ల చీర కనిపిస్తుంది మనకి. ఎవరైనా మన ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు అక్కడికైనా ఫారెన్ వెళితే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చీరలు కట్టుకుని వస్తున్నారు. అలాగే మన ఎవరైనా విదేశీయులు కూడా చాలా మంది
మన భారతీయ వస్త్రధారణ ఎస్పెషల్లీ చీర మీద మహా ఆకర్షణ వాళ్ళకి. అందుకే వాళ్ళు చాలా మంది చీర కట్టుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. వాళ్ళు ఇక్కడ వచ్చిన మన ట్రెడిషనల్ మనం వదిలేస్తున్నాం కానీ వాళ్ళు మన ట్రెడిషనల్ అటైర్ లో కనిపిస్తారు. చీర, జాకెట్, పట్టు చీర కట్టుకొని లక్షణంగా బొట్టు, గాజులు అన్ని పెట్టుకొని బాగుంటారు. ఇంకా చెప్పాలంటే మన తాలూకా ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్ డ్రెస్ కూడా చీర. మన అంటే చెప్తున్నాను కదా, ఎక్కడికి వెళ్ళినా మన తాలూకా అంటే స్త్రీ తాలూకా పరిపూర్ణతకి ప్రత్యేక చీర అని చెప్పచ్చు. చీర కట్టుకుంటేనే స్త్రీ రూపంగానే ఏదైనా పరిపూర్ణమైనట్టు. ఇక ఈ చీరలు, రకరకాల చీరలు వాటి ఇప్పుడు అంటే ఈ చూడమ్మా ఎన్ని ఋగ్వేద కాలం, అంతకన్నా సింధులోయ నాగరికత అంటే ఎంత పాతది. అప్పటి నుంచి ఇంతవరకు ఎన్ని వేల సంవత్సరాల్లో కాలానుగుణంగా ఎన్ని మార్పులు చెంది ఉండొచ్చు. అయినా కూడా ఏవో చిన్న చిన్న మార్పులు. ఫస్ట్ లో ఏంటి, చీరని 2 భాగాలుగా ధరించేవారట. అంగవస్త్రం, ఉత్తరీయం, పైన స్తన పట్టిక అని చెప్పి కంచుకో అని ఒకటి బ్రెస్ట్ కి కట్టుకునేవాళ్ళు, ఒక పట్టీ లాంటిది. ఆ తర్వాత కాలంలో ఈ 2 కలిపి ఒకటయ్యాయి. ఆ స్తన పట్టిక స్థానంలో రవికెలని, బ్లౌజులని రకరకాలుగా వచ్చాయి. ఆ చీర తర్వాత ఇప్పుడు చీర కట్టుకునే విధానం మారింది, అన్ని మారాయి. అంటే ఇన్ని వేల సంవత్సరాల కాలానుగుణంలో ఇన్ని రూపాంతరాలు చెందినప్పటికీ కూడా చీరలాగే ఉంది తప్ప కనుమరుగైపోలేదు. పూర్తిగా కనుమరుగవలా. ఏదో ఫ్యాషన్ షోల్లో ఏవేవో రకరకాలుగా చీరలు కట్టుకుంటారు, కానీ ఫైనల్ గా చీరగానే ఉంది కదా, దాని అయితే మారలేదు. ఇక చీర తాలూకా ఎక్కడికి వెళ్ళినా అంటే ఇప్పుడు 7 గజాలు 8 గజాలు అవి కొంచెం తగ్గాయి, రోజువారీగా అవి కట్టుకోలేకపోతున్నారు. కానీ ఈ 6 మనం కట్టుకునే రెగ్యులర్ గా డైలీ వేర్ లో మనం కట్టుకునే 5.5-6 మీటర్స్ చీర అయితే అందరూ వాడుతున్నారు. అకేషనల్ గా మారుతున్నాయి అంతే. చీర గొప్పతనాన్ని చూపిస్తుంది, మన తాలూకు గొప్పతనం, మన తాలూకు ఉందాతనం. ఇక హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే చీర ఎలాంటి బాడీ షేప్ కైనా సూట్ అవుతుంది. బ్యాక్ బోన్ కి స్ట్రెంగ్థనింగ్ గా ఉంటుంది అంటే వెన్నుకి దన్ని ఇస్తుంది అంటారు, సపోర్ట్ గా. తర్వాత చీర కట్టినప్పుడు మనం ఈ పొట్ట పార్ట్ ఉండే అది కొంచెం ఖాళీగా ఉంచుతాం. ఇంకోటి ఏంటంటే చీర మన ఈ జీన్స్ లాగా, లెగిన్స్ లాగా టైట్ ఉండదు. అందువల్ల ఏంటంటే కొంచెం గాలి బాగా వెళ్తుంది. దానివల్ల ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటికీ కూడా ఆక్సిజన్ వెళ్తుందట. అలాగే పొట్ట భాగం మనది కవర్ ఉండదు. పై వరకు బ్లౌజ్ వేసుకుంటాం, కిందనే చీర కట్టుకుంటాం. మధ్యలో ఉండే ఆ పార్ట్ ఖాళీగా ఉంచడం వలన ఏమవుతుంది, ఈ మనకి నావెల్ బటన్ ఉంది కదా, అంటే నాభిస్థానం, అక్కడ మణిపూరాంత చక్రం ఉంటుంది, మణిపూరక చక్రం. దానికి ఎగ్జాక్ట్ గా 4 ఫింగర్స్ క్రిందన స్వాదిష్టాన చక్రం ఉంటుంది. స్వాదిష్టాన చక్రం అట మన రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తుంది, బాగా యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎక్కువ ప్రెషర్ కానీ వేడిగా కానీ ఉండడం వల్ల వాటి పనితీరు మందగిస్తుందంట. ఈ స్వాదిష్టాన చక్రం దగ్గర ఎక్కడైతే మనం ఈ చీర ఇలా కట్టుకొని ఈ పార్ట్ ఏదైతే కవర్ చేయకుండా ఉంచామో గాలి అంతా బాగా వెళ్ళి దానివల్ల అక్కడ ఆ చక్రం యాక్టివేట్ అయ్యి అది లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ లైక్ ఎస్పెషల్లీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే యుట్రస్, ఇలాంటి జెనిటల్ ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేయడం వలన, చీరకట్టులో ఉండడం వలన ఇంతకు ముందే వాళ్ళకి రిప్రొడక్టివ్ ఇష్యూస్ వచ్చేవి కాదని, ఈ తాలూకా ఈ ఆర్గాన్స్ అన్ని కూడా అంటే ఫెర్టిలిటీ ఇష్యూస్ ఇప్పుడు బాగా వస్తున్నాయి. ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ చక్కగా కరెక్ట్ గానే యాక్టివేట్ అవుతున్నాయి తప్ప ఓవర్ గా వాటిపై ప్రెషర్ పడిపోయి పనితీరు మందగించడం అలాంటి లేవని, దానివల్ల రిప్రొడక్షన్ సవ్యంగా సాగేదని కూడా చెప్తారు. అలాగే ఇంకా మిగతా ఏముంది, మన పోస్చర్ బాగుంటుంది, నిండుతనం, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా ఇది ఆ ప్రత్యేకత అయితే అలాగూ చేరుకుంది కదా. దాంతోపాటు ఎస్పెషల్లీ ఫెమినైన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద దీని తాలూకు ప్రభావం చాలా ఉంటుందట. చక్కగా చెప్పారు మ్యామ్. అంటే మన చరిత్ర మనం తెలుసుకోవాలి. అయితే ముందు ఈ చీర కట్టు అనేది ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చాము, కనుమరుగైపోతుందేమోనన్న భయం కూడా ఉంది. అంటే మీరు చూస్తున్నారా, చాలా మటుకు ఇప్పుడు కొంచెం మారి ఉండొచ్చు, కానీ మొన్నటి వరకు అయితే అసలు చీర గురించి ప్రస్తావన చాలా తక్కువ ఉండేది, తక్కువ మంది చీర కట్టుకునే వాళ్ళు. ఇప్పుడు కొంచెం ఇలాంటి పెద్దలు బయటకు వచ్చి చెప్పడము,
దానివల్ల పెరిగిపోయింది. సో ముందు ముందు మన సంస్కృతి సంప్రదాయాల్ని మనం గౌరవించుకొని ముందు తరాల వాళ్ళకు కూడా అందేలా చూడాలని కోరదాం. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఉరుకులు పరుగుల జీవితం, ప్రపంచీకరణ, దానివల్ల ఏంటి చీర కట్టుకోవడం రాదు చాలా మందికి. వాళ్ళు ఎవరో యూట్యూబ్ ఓపెన్ చేసి చీరలు కట్టుకుంటున్నారు, లేదా ఎవరో అమ్మలు వాళ్ళు ఉండి దగ్గర కట్టాలి. సో ఆ చీర కట్టే దగ్గర నుంచి వాళ్ళకి అంటే ఇవాళ రేపు అందరూ జాబ్స్ చేస్తున్నారు, బండిల మీద వెళ్ళాలి, ట్రాఫిక్ లో ఉండాలి, మాకు ఆ చీర ఎగిరిపోతుంది, జారిపోతుంది, ఇలాంటి భయాలతో వాళ్ళు ఏంటంటే ఈ మోడర్న్ డ్రెస్సుల వైపు అవైతే సౌకర్యవంతంగా ఉంటాయని, సదుపాయంగా ఉంటాయని అనుకొని వాటి మీద ఎక్కువ కొంచెం ఈజీ, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యమంటే వాళ్ళు ఈజీ టు వేర్, ఈజీ టు క్యారీ, అది వాళ్ళ పద్ధతి. అందుకని ఇప్పుడు ఏవో కాలేజ్ ఫంక్షన్లు అయితే గంటన్నర చీర కట్టించుకుని వెళ్తారు కదా ఇంట్లో. కాకపోతే నువ్వన్నట్టు ఏంటంటే మనము వాళ్ళని బాగా చీరలో ఎడ్యుకేట్ చేసి వీలైనంత ఎక్కువగా చీరలు కట్టుకునేలాగా. ప్రతిరోజు కట్టుకోమని ఎవరు చెప్పరు, ఎవరి కంఫర్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, వర్క్ స్టైల్ వాళ్ళది. కాకపోతే మర్చిపోకుండా ఉండాలి దాన్ని, అంటే దాని ప్రత్యేకతని దాన్ని కాపాడుతూ ఉండాలి. ఎస్, చీర కట్టుకోమంటే కూడా అంటే వచ్చేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అంటే ఫుల్ గా బాడీ కప్పుకోమంటే కూడా కోపం వచ్చేస్తుంది, అలుగుతారు దాని మీద. అది కూడా పెద్ద కాంట్రవర్సీ. జనరల్ గా కూడా ఆడవారి వస్త్రధారణ అనేది ఫుల్ గా కప్పుకొని ఉండాలి కదా. ఉండాలి, మగవారైనా అట్లనే ఉండాలి, ఎవరికైనా సరే. ఇది ఏంటంటే ఎక్స్పోజింగ్ కాదు కదా, నిండుగా ఉండడం వల్ల కూడా గౌరవ అందరు చూసే వాళ్ళ కళ్ళల్లో ఏంటంటే మనం మన వస్త్రధారణ బట్టి వాళ్ళ కళ్ళల్లో అవతల వాళ్ళ మీద గౌరవం కనిపించాలి. వస్త్రధారణ అలా ఉండాలని వెకిలిగా చూసేటట్టు ఉండకూడదు మన్ని. ఎస్, ఇప్పుడు పెరుగన్నం, చద్దన్నము అంటే పెరుగన్నమేనా? చిన్న వేరియేషన్ ఉంటుందా? అది చాలా ప్రోబయోటిక్ ఫుడ్, గట్ హెల్త్ బాగుంటుంది తీసుకుంటే అని మనకు తెలుసు, కానీ మనం వాడము. వేరే కంట్రీస్లో అది చాలా స్పెషల్ ఫుడ్ అది కదా మ్యామ్, చూసారు కదా. యాక్చువల్గా పెద్దల మాట చద్దిమూట అంటారు. పెద్దవాళ్ళ మాట వింటే మనకి ఎంత మేలు జరుగుతుందో చద్దనం తింటే కూడా అంతే మేలు జరుగుతుంది. అలా వచ్చింది ఈ నానుడి. యాక్చువల్గా నువ్వు చెప్పినట్టు పెరటి సామెత ఉంది, పెరటి చెట్టు ఇంటి వైద్యానికి పనికిరాదని. మనలో ఉన్నప్పుడు మనం దానికి గొప్పతనాన్ని గుర్తించాం. ఏ అమెరికా వాడో చెప్తే అప్పుడు మనకి దాని గురించి తెలిసి వస్తుంది. చద్దనం కూడా అలాగే అయింది. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇంకా చెప్పాలంటే మన దక్షిణ భారతదేశపు ప్రాచీన ఒక అల్పాహార విశేషం. బ్రేక్ఫాస్ట్ లాగా అదేంటంటే రాత్రి మిగిలిపోయిన అన్నము, లేదా కొన్నిసార్లు అన్నం మిగిలిపోతే అప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా అన్నం అండి. కొన్ని ప్రాంతాలలో, ఎక్కువ ప్రాంతాల్లో నాకు తెలిసి గంజి ఉంటుంది కదా, అన్నం వారుస్తారు కదా, ఆ గంజిలో వేసి అన్నాన్ని పులియబెట్టేవాళ్ళు ఒక రాత్రి అంతా. అది బాగా నేచురల్ గా ఫర్మెంట్ అవుతుంది కదా, అయిన తర్వాత అందులో పోషక విలువలు పెరుగుతాయి. కొంతమంది ఏం చేసేవాళ్ళు ఈ గంజి కాకుండా అందులో బటర్ మిల్క్, మజ్జిగ వేయడము. కొంతమంది ఏం చేసేవారు కొద్దిగా పాలు, కొద్దిగా పెరుగు వేసి తోడు పెట్టడం, లేదా పూర్తిగా పెరుగు కొంచెం చిలకరించి వేయడము. అది మరుసటి రోజు ఉదయం తినడము. కొంతమంది ఇలా తోడు పెట్టినప్పుడు అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు లాంటివి వేయడము. కొంతమంది అందులో వేయకుండా తినేటప్పుడు అవి నంచుకొని తినడము. కొంతమంది ఏంటంటే ఈ పచ్చళ్ళు ఉంటాయి కదా, మన ఆవకాయలు, ఊరగాయలు, అలాంటి పచ్చళ్ళతో తినడము. ఇలా రకరకాల విధానాలు. అయితే యాక్చువల్గా ఈ నేను చెప్పానే గంజి వేసి, అన్నం వార్చిన గంజి ఉంటుంది కదా, ఒక పక్కకు తీసి చల్లారిన తర్వాత ఈ మిగిలిపోయిన అన్నం కానీ, లేకపోతే ఈ వండిన చల్లారిన అన్నాన్ని కానీ ఈ గంజిలో పోసి పులియబెట్టి ఆ వాటర్ ఏదైతే ఉంటుందో అది తర్వాణి అనేవాళ్ళు. ఆ తర్వాణితో కూడిన చద్దనాన్ని ఉప్పు, నూనె, వాము వేసుకొని తినడము. తిని పనులకైతే పనులకి, స్కూళ్ళకైతే స్కూళ్ళకి. నాకు తెలిసి 80 దశకం వరకు, అంటే లేట్ 80s వరకు నాకు తెలిసి తినేవాళ్ళు అందరూ ఇది గంజితో ఈ చల్దనం. ఇది గంజితో అని బటర్, అంటే వాళ్ళ ప్రాంతాలు బట్టి కొంతమంది గంజితో చేసేవాళ్ళు, కొంతమంది బటర్ మిల్క్ తోని, కొంతమంది పెరుగు వేసి, కొంతమంది అందులోనే తోడు సగం పాలు సగం పెరుగు వేసి తయారు చేసేవాళ్ళు. అయితే ముఖ్యంగా ముందు ఈ చద్దన్నం మొదట్లో చాలా విరివిగా ఉండేది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ వాడకం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ కల్చర్ మొదలైంది. ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళ ఇళ్లలో వాళ్ళు వచ్చి బ్రెడ్లు, జాములు తింటూ, ఆ తర్వాత కాలంలో మనకేమో ఇడ్లీలు, దోశలు వచ్చి, అక్కడక్కడ వెలిసిన కాఫీ హోటళ్ళు, వాటి వల్ల నెమ్మదిగా కొంచెం అది అబోవ్ మిడిల్ క్లాస్ వరకు వచ్చింది, ఆగింది. లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు లేట్ 80s వరకు తినేవాళ్ళు. తర్వాత కాలంలో
ఈ గల్లీకి వచ్చిన టిఫిన్ బండీలు, ఈ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు మేమే బ్రేక్ఫాస్ట్ ఇస్తాము, మేమే లంచ్ ఇస్తామని చెప్పడము, ఈ ఆఫీసుల వాళ్ళ టైమింగ్స్ కూడా మారిపోయి ఉదయం 6 గంటకి ఇంట్లోంచి వెళ్ళిపోవడము, దూరం అవని, లేకపోతే వాళ్ళ టైమింగ్ షిఫ్ట్ సిస్టమ్లు అవని, లేకపోతే ఏ సాఫ్ట్వేర్లు అవని, వీటన్నిటి వల్ల కాలక్రమేణా చద్దన్నం మరుగున పడిపోయి పూర్తిగా ఆ స్థానంలో ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు. ఆ తర్వాత కాలంలో బాగా గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఈ వాళ్ళ దీన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ కెల్లాగ్స్ ఓట్స్ ఇవి అవి అన్ని వచ్చి మొత్తానికి ఫైనల్ గా చద్దన్నం మీద చిన్న చూపు తయారైంది అందరికి. చద్దన్నమా అన్నట్లు. అబ్బా చద్దన్నమా అని అదేదో చేయకూడని పనిలాగా మొహం పెట్టి అదే ఇడ్లీయో దోశ అంటే ఎగురుకుంటూ తిని ఇంకా బయటకు వెళ్ళి ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 10-15 అంటే 2000 తర్వాత ఇంతకు ముందు ఎప్పుడు ఫ్రైడ్ ఫుడ్ మార్నింగ్ తినే అలవాటు లేదు. ఈ మధ్య ఈ గల్లీలో ఈ స్ట్రీట్ ఫుడ్స్ వచ్చిన తర్వాత మైసూర్ బజ్జీలు, పుణుకులు, బోండాలు ఇవి కూడా మార్నింగ్ తినే అలవాటు కూడా స్టార్ట్ అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో లేవు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అల్లీకి ఫ్రైడ్ ఫుడ్ అనేది లేదు. అది నాట్ గుడ్ ఫర్ హెల్త్. డాక్టర్లు అదే కదా ముట్టుకుంటున్నారు. ఉదయం ఫ్రైడ్ ఫుడే మంచిది కాదు. దానితో తెల్లవారుతూనే అంత డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఏమిటి? స్టీమ్ ఫుడ్ అయితే చాలా వరకు బెటర్. ఇడ్లీ మంచిదే, చద్దన్నం ది బెస్ట్. మనం చద్దన్నం చిన్న చూపుతో ఇడ్లీ దోశలు వరకు, దోశ ఇడ్లీ ఉప్మాలో మళ్ళీ ఇడ్లీ బెస్ట్, ఎందుకంటే స్టీమ్డే కదా. దోశలు అంటే కాస్త నూనె వేయాలి, టైం టేకింగ్ అన్ని రకాలుగా. ఇంకా ఉప్మాలో కూడా కొంచెం నూనె, నెయ్యి అన్ని పడతాయి కాబట్టి ఇడ్లీ ది బెస్ట్. తర్వాత కాలంలో వచ్చి ఏకంగా బోండాలు, బజ్జీలు, పుణుకులకి వెళ్ళాం మనం. పూరి అది మరి చెప్పద్దులే, పూరి వడలు అల్టిమేట్. ఎప్పుడో ఒకసారి అంటే పర్లే కానీ డైలీ బేసిస్ మీద తింటే మరి కొలెస్ట్రాల్ అంటే మనం మరి ఈవినింగ్ అనేటప్పటికి పిజ్జాలను బర్గర్లకు వెళ్ళిపోయాం కదా. సో మార్నింగ్ వడలను పూరీలకు వచ్చాం అనమాట. ఎప్పుడు తినాలని ఇప్పుడు టైం మరి అప్పుడు ఇప్పుడు 2 సార్లు అవ్వదు కదా. అవి ఈవినింగ్ లేకపోతే డిన్నర్, లంచ్ కి అవి వచ్చేసాయి, రిప్లేస్ చేసి పడేసింది మొత్తం మన దీన్ని అంతటిని. అయిన తర్వాత ఈ దీనిలో ఏమైంది, చద్దన్నం చిన్న చూపు ఒకటి. చద్దన్నం అంటే సరే వదిలేయడము, కనుమరుగైపోవడం ఒకటైతే దానంటే పెద్ద చిన్న చూపు. ఏదో బాగా పూర్ మ్యాన్స్ బ్రేక్ఫాస్ట్ అని దానికి టైటిల్ పైగా. అందుకని ఎవరో లేని వాళ్ళు, కాని వాళ్ళు పాపం గతి లేక చద్దన్నం తింటారులే అన్న ఒక భావన ఏర్పడిపోయి జనాల్లో చద్దన్నం కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేస్తాం మనం. ఇప్పుడు పూర్ మ్యాన్స్ బ్రేక్ఫాస్టే మనం ఖచ్చితంగా తీసుకోవాలి, గట్టి హెల్తే లేదు. అందుకే ఇది ఎప్పుడైనా చేతులు కాలేకే కదా ఆకులు పట్టుకుంటాం ముందర పట్టుకోగా. అయితే ఏమైంది, మనకి ఉన్నది మనకు తెలియదు కదా. ఇప్పుడు అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ వాళ్ళు చాలా అధ్యయనాలు చేసి, రీసెర్చ్లు చేసి ఫైనల్ గా ది బెస్ట్ ఈస్ చద్దన్నం అని చెప్పిన తర్వాత అప్పుడు మనం కళ్ళు తెరుచుకున్నాం అనమాట. తెరుచుకొని ఏం చేసాము, అప్పుడు చూస్తున్నాం వాళ్ళు ఏం చెప్పారు, చద్దన్నంలో ఉన్నటువంటి పోషక విలువలు ఇంకెందులోని లేవు. ఎస్పెషల్లీ విటమిన్ B12 ఇప్పుడు అందరికీ విటమిన్ B12, D3 డెఫిషియన్సీ. విటమిన్ B12 పుష్కలంగా ఉంది అని చెప్పిన తర్వాత మనం మళ్ళీ చద్దన్నం వైపు ఒకసారి వెనక్కి తిరిగి మళ్ళీ ఇది మందే కదా అని అప్పుడు మనకి గుర్తొచ్చింది అనమాట. ఏంటి దీనివల్ల, ఉదయం రాత్రంతా తోడు పెడతారు, న్యాచురల్ గా ఫెర్మెంట్ అవుతుంది. సో న్యాచురల్ గా దానిలో ఒక గుడ్ బ్యాక్టీరియా గ్రో అవుతుందంట. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ గట్ హెల్త్. స్టమక్ కి చాలా హాయిగా ఉంటుంది పొట్టలో, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా మనము ఈ టీ, కాఫీలు, ఈ బ్రేక్ఫాస్ట్లు వీటి బదులుగా అలాంటి, ఇప్పుడు చూడు అందరికి ఏం తిన్నా యాసిడ్ రిఫ్లెక్స్, ఎసిడిటీలు, బ్లోటింగ్లు, గ్యాస్లు, చద్దన్నం తిన వాళ్ళు ఎవరికి అవేవి ఉండవు. రెండోది, వాళ్ళు ఉదయం వెళ్ళిపోయి 7 గంటలకంతా తినేసి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళకి కూడా ఇవన్నీ ప్రిపేర్ చేసి పంపించాలంటే ఎంత కష్టం ఒక రకంగా. ఇంకో రకంగా చూసుకుంటే వాళ్ళు ఉదయం 7:30కి వెళ్ళిపోయి 1 గంట 2 మధ్యాహ్నం వరకు పొలంలో పనిచేసేవాళ్ళు. ఆ ఎండలో అంతసేపు పనిచేయడానికి స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది, ఎందుకంటే రైస్ ఐటమ్ కదా. అందువలన ఆ స్టమక్ ఫిల్లింగ్ గా ఉండడం వల్ల అంతసేపు కంటిన్యూగా వాళ్ళు పని చేయగలుగుతారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు అందరూ చదువుకుని హ్యాపీగా కడుపు హాయిగా ఉంటుంది. ముఖ్యంగా తేనుపులు, తర్వాత ఎటువంటి లోపల అమ్మో గ్యాస్ వచ్చేసింది ఏదో అయిపోతుంది అలాంటివి ఏమి లేవు. నెక్స్ట్ కాన్స్టిపేషన్ ఉండదు, నెక్స్ట్ డే ఫ్రీ మోషన్ అవుతుంది. ఇన్ని ఉపయోగాలు. 2 వేసవి కాలంలో అందులో పొలంలో వాటిలో ఎండల్లో ఎక్కువ పని చేసేవాళ్ళు, కొంతమంది వేసవి కాలంలో వడదెబ్బ తగులుతుంది చాలా మందికి, ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ చల్లదనం తినడం వల్ల ఇందులో ఉండే పెరుగు కానీ మజ్జిగ కానీ చలవ చేసి బాడీకి ఎక్కువ నీకు అంటే ఎక్కువ వేడి చేసే తత్వం ఉన్న బాడీలు ఉంటాయి, వాళ్ళకి కూడా చలవ చేయడము, వడదెబ్బ తగలకుండా కూడా చేస్తుంది. 2 అది ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ కదా రైస్ లో.
అందువల్ల. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది వీళ్ళు చెప్తున్నారు కదా, అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ వెజిటేరియన్స్లో విటమిన్ B12 పుష్కలంగా ఉండే ఫుడ్స్ తక్కువ. ఎందుకంటే వాళ్ళు ఏమి చేపలు ఇలాంటివి తినరు కదా, సో వాళ్ళకి విటమిన్ B12 ఎక్కడ వస్తుంది? దానికోసం మాత్రలు, ఇంజెక్షన్లు ఇవన్నీ ఆర్టిఫిషియల్ మెథడ్స్ మీద ఆధారపడాలి. అదే చద్దన్నం తింటే విటమిన్ B12 పుష్కలంగా ఉందని అమెరికన్ డాక్టర్స్ సర్టిఫై చేశారు. తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఈ మధ్య చూసే ఉంటావుగా టీవీలో, వాడు ఏదో అమెరికాలో ఒక పెద్ద మాల్లో ఒకప్పుడు చద్దన్నము ఫెర్మెంటెడ్ రైస్ అని పెట్టి $10 కమ్మాడంటే $1000 దాదాపుగా. అప్పుడు మళ్ళీ మనకు తెలిసి వచ్చింది మన చద్దన్నం విలువ. అది కూడా వాడు ఒక క్లే పాట్ లో మంచిగా ఎప్పుడు కూడా చద్దన్నని కుండలోనే పెడతారు. కుండ అంటే ఎర్తన్ పాట్ కదా, ఎర్తన్ పాట్ కుండలో పెట్టడం వల్ల కూడా దాని వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయట. ఒకటి ఏంటంటే కుండ ఆ మట్టితో తయారు చేయడం వల్ల, కుండలో అన్నం వేసి ఆ ఫెర్మెంటేషన్ లో కుండలో పెట్టడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయట. అండ్ ఇంకోటి, మనం చద్దికుండని లక్ష్మీదేవిలా చూసేవాడు. ఒక మూల పెట్టి దానికి వచ్చిన కింద ఒక మట్టు పెట్టి మూల పెట్టి దానిపైన మళ్ళీ ఒక మూత పెట్టి దాని చుట్టూ ముగ్గేసి ఏదో శ్రీ మహాలక్ష్మిలా చూసేవాళ్ళు. అది ఎవరింట్లో ఫెర్మెంటేషన్ కి నీ దగ్గర అంటే అంత గబుక్కుని ఫెర్మెంట్ కావాలనుకో, తర్వాణి నాకు కొంచెం ఇస్తారా, నేను చద్దన్నం చేసుకుంటానంటే శుక్రవారం గురువారం ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే మహాలక్ష్మి అని. అంత గొప్ప అంత ఇది ఉండేది. ఇప్పుడు మనకి చిన్న చూపు కదా అసలు చద్దకుండా చద్దన్నము అన్ని. ఇంకా ఈ అమెరికా వాడు మూలాన వాడి ఉపకారం వాడి పుణ్యమా అని మళ్ళీ ఏమన్నా మనం చద్దన్నానికి పూర్వవైభవం వస్తుందేమో చూడాలి. గట్ హెల్త్ కి వెరీ గుడ్. అందులో గ్రో అయ్యే బ్యాక్టీరియా ఏదో ఉందో అది స్టమక్ లో చాలా గుడ్ బ్యాక్టీరియా అంట. దానివల్ల ఇవాళ రేపు ఏమంటున్నారు, మళ్ళీ గట్ హెల్త్ ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. గట్ ను బాగా చూసుకోండి, నానా చెత్త అందులో వేసి ఆ పొట్టని డస్ట్బిన్ చేయకుండా డాక్టర్లు అందరూ గోల్ పెడుతున్నారు. ఏ యూట్యూబ్ తెరిచినా, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో బాగా ఉంది కదా, పెద్ద పెద్ద డాక్టర్లే చెప్తున్నారు, బాబు మీరు అడ్డమైన గడ్డి తినకండి, ఒళ్ళులు చద్దన్నం తిన్నప్పుడు ఎవరు కూడా ఒళ్ళులు పెంచినట్టు మనకు తెలియదు. అసలు ఒబేస్ పీపుల్ అప్పుడు తెలియలేరు అంటే అన్నం దానికి తగ్గ. ఇంకోటి ఏం చెప్తారంటే చద్దన్నం అది రైస్ కదా, ఇప్పుడు కొంచెం రైస్ వాడకం తగ్గించమంటున్నారు. ఎందుకంటే మనం అంత పని చేయట్లేదు, తిండికి తగ్గ పనులు చేయట్లేదు కదా. సో దాని బదులు మిలెట్స్ తో ఇలా చద్దన్నం లాగా చేసుకొని ఆ మిలెట్స్ ని తినడం వల్ల కూడా ఇదే బెనిఫిట్స్ వస్తాయి. ప్లస్ అన్నం అంత హెవీ ఉండదు. అంటే ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ దాని వల్ల ఇప్పుడు అంటే అప్పట్లో ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చింది, వాళ్ళకి పనిచేయడానికి కావాల్సిన శక్తి వచ్చింది. ఇప్పుడు అంత పెద్ద బండ పనులు ఏం చేయట్లేదు కదా, మనం కూర్చుని చోటు నుంచి కదలేం కదా. అంబలి ఇలాంటిదేనా? అంబలి కూడా మోరల్లెస్ ఇలాంటిది. అది కూడా కొంతమంది అయితే అంబలి కూడా రాత్రి కలిపి పెట్టుకుని ఉదయం లేచి దాన్ని వండుతారు, అది కూడా ఫెర్మెంట్ అవుతుంది. అది మిలెట్ కూడా కదా, సో అది లైట్ గా కూడా ఉంటుంది. ఇంకా అయితే ఈ మన ట్రెడిషనల్ ఫుడ్ ఇప్పుడు వాళ్ళు రైట్స్ తీసుకొని దాని మీద అవన్నీ తీసుకోవడం వల్ల మళ్ళీ ఈ పూర్వ వైభవం సంతరించుకొని మన వాళ్ళు స్టార్ట్ చేసి ఆరోగ్యం తిరిగి తెచ్చుకుంటారని ఆశించాలి. ఇంకా ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అంటే మంచి విషయాలు, మనం ఎలా ఉండాలి, మన సంస్కృతి సంప్రదాయాలు ఏంటి, మన అసలు నేటివిటీ ఏంటి, మన ఫుడ్స్ ఏంటి, మన కల్చర్ ఏంటి, అసలు ఎట్లా ఉండాలి, మనం ఏం మర్చిపోయాము. మనం సిరీస్ కంటిన్యూ చేద్దాము తప్పకుండా. మన అమ్మమ్మలు, తాతమ్మలు, నానమ్మలు ఏం చెప్పారు, మనకేం తెలీదు, తెలుసుకుంటే మనకు బెనిఫిట్స్ ఏంటి, మన నెక్స్ట్ జనరేషన్ కి ఏం అంటే మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి పనిలోని ప్రతి అలవాటులోని వెనకాతల ఒక హెల్త్ బెనిఫిట్. అంటే అది మనకు అప్పుడు తెలియలేదేమో, లాంగ్ రన్ లో తెలిసే విధంగా ప్రతి అలవాటు వెనకాతల ఒక ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్ అయితే దాగింది. సో మనం సిరీస్ కంటిన్యూ చేద్దాం మ్యామ్. చాలా విషయాలు ఉన్నాయి, మీరు చాలా నాతో చెప్పారు. సో ఖచ్చితంగా సిరీస్ చెప్దాము అందరికీ తెలిసేలాగా. తప్పకుండా, మంచి పని, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. ధన్యవాదాలు. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.